అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఈ రోజున ఉదయకాలం దేవుడు వాగ్దానం ఏంటంటే యెషయా 65 నా యొద్ద విచారించే వారికి నా దర్శనంలో రానిచ్చదు. దేవుడి యొద్ద ఎవరైతే విచారణ చేస్తారో, ఎవరైతే దేవుడి కాలంన ఈ రోజున ఉదయకాలంన దేవుడి కృప, దేవుడి శక్తి, దేవుడి బలము ఉండునుగాక. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే అండి, నిన్నటి దినాన్న రాజోల్లో వాళ్ళ విశ్వాసులు చెప్తున్నారండి, ప్రార్థన చేయడానికి వెళ్తే వాళ్ళు అంటున్నారు ఉదయాన్నే 7:30కి ఒక భూకంపం లాంటిది కదిలింది అంటున్నారండి. రాబోయే దినాల్లో భయంకరమైన రోజులండి ఈ ఉగ్రత నుండి మనం తప్పించాలంటే యేసుని నమ్మాలి, రక్షణ పొందాలి. మన పాపాలన్నీ ఎవరైనా రక్షణ లేని వారు ఉంటే ఇప్పటికైనా మీ పాపాలు ఒప్పుకుని క్షమాపణ యేసు ద్వారాగా నమ్మటం వలన రక్షణ లేని వారికి రక్షణ కలగజేయాలని దేవుడి ప్రణాళిక. ఎవరైతే దేవుడి దగ్గర కష్టాలు బాధలు ఉన్నాయో దేవుడి దగ్గర విచారణ చేస్తే మంచి దర్శనాలు పొందుకుంటారండి. ఈ వాక్యాన్ని మీ వినికిడిలో దీవించినగాక. దేవుడు ఈ వాక్యం అందరి జీవితాల్లో నెరవేర్చాలని దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. నాయనా ప్రభు, ఎవరైతే నీ దగ్గర విచారణ చేస్తారో నీ దర్శనాలు పొందుకుంటారంటున్నావు తండ్రి. బిడ్డను దీవించి యూట్యూబ్ చూస్తున్న వారి ఛానల్ నాయన సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగుతున్నాను తండ్రి. దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన దీవించమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం. గాడ్ బ్లెస్ యు అండి. దేవుడు మిమ్మల్ని దీవించు. ఆమేన్.